డాక్టర్ డాక్టర్ చాలా సీరియస్గా ఉంది, అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. అలాగే డాక్టర్, ఎంత ఖర్చైనా పర్లేదు, మీరు ఆపరేషన్ చేయండి. ఐఎమ్ సారీ, బాబుకి జన్మనిచ్చి మీ భార్య చనిపోయింది. అయ్యో, ఈ ఇద్దరు బిడ్డలు నా చేతిలో పెట్టి నన్ను వదిలి వెళ్ళిపోయావా? తల్లి లేని వీరిని ఎలా పెంచమంటావు, ఎలా పెంచమంటావు? అరే రే, ఇలా రారా, 2 ముద్దలు తినరా. అన్ని చూడు చక్కగా తినేశాడు. అయ్యగారు, ఇంకెంతకాలం ఇలా ఉంటారు మీరు? కనీసం ఈ పిల్లల్ని చూసుకోవడానికి తల్లి కావాలి కదా, పెళ్లి చేసుకోండి అయ్యగారు. లేదురా సూరి, ఇద్దరు బిడ్డలు చూసుకుంటూ బ్రతికేస్తాను. అయ్యగారు, ఒక్కసారి ఆలోచించండి అయ్యగారు. లేదు సూరి, ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే వచ్చినా మీ బిడ్డలను సరిగ్గా చూసుకోకపోతే ఆ బాధ నేను భరించలేను. ఇంకా ఇప్పుడు ఈ విషయం గురించి మా దగ్గర మాట్లాడుకో. పిల్లలము మేము యేసయ్య చెంతకు చేరి ప్రార్థించుచున్నాము. పిల్లలు, ఈ వారం కంఠస్థ వాక్యం చూడండి. కీర్తన 51 అధ్యాయం 17 వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. ఈ కంఠస్థ వాక్యాన్ని వచ్చేవారు అందరూ చదువుకుని రండి. అర్థమైందా పిల్లలు? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయము. కీర్తనలు 51 అధ్యాయం 17 వచనం. ఫస్ట్ గారండి, వందలండి. ఇప్పుడే సండే స్కూల్కి వెళ్ళి వస్తున్నానండి. మంచిదమ్మా ఝాన్సీ, చిన్నతనం నుండి సండే స్కూల్కి వస్తున్నావు. నీ జీవితంలో దేవుని మాత్రం విడిచిపెట్టుకు. అలాగే ఫస్ట్ గారండి. ఎత్తైన కొండ మీద కొండ మీద కొండ మీద గొర్రెమంద మధ్యలోన దావీదు దావీదు. అమ్మా అమ్మా. ఏమ్మా ఝాన్సీ, సండే స్కూల్ అయిపోయిందా? అయిపోయిందమ్మా, త్వరగా టిఫిన్ పెట్టు, ప్రార్థన టైం అయిపోతుంది, త్వరగా రా. అబ్బాబాబా, ఇప్పుడే కదా సండే స్కూల్ నుంచి వచ్చావు, కంగారు పడతావేంటి? తీసుకొస్తున్నానుండు. హలో, ఎవరండి? వందనాలండి పాస్టర్ గారు, నేను ఝాన్సీ వాళ్ళ అమ్మగారిని మాట్లాడుతున్నానండి. వందనాలమ్మా. ఓహో, ఝాన్సీ వాళ్ళ అమ్మగారా? మీరా? చెప్పండి అమ్మా. మా ఆయన గారు కోవిడ్ వెళ్తున్నారండి, ప్రయాణం క్షేమంగా జరగాలని ప్రార్థించేయండి కొంచెం. అలాగేనమ్మా, సంఘంలో చెప్పి తప్పకుండా ప్రార్థిస్తాం. క్షేమంగా వెళ్ళరండి. జాగ్రత్తగా వెళ్ళరా డాడీ, బాయ్.